ఐసీఆర్ అండ్ యూజీసీ ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే దానికి మనం తెలుసుకోవడం వల్ల దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకు వచ్చినట్టు మంచి అవకాశాలను వదులుకొని తెలియకుండా వేరే వేరే ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఐసీఆర్ యూజీసీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఐసీఆర్ అండ్ యూజీసీ ఈ రెండు మన ఇండియాలో ఉండేటువంటి కౌన్సిల్స్, మెయిన్ కౌన్సిల్స్. దీంతో పాటు కూడా యూజీసీ అయితే అన్ని కోర్సులకు సంబంధించినటువంటి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది సమాఖ్య అనమాట. యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాఖ్యనే మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. దీని కింద ఉండేటువంటి యూనివర్సిటీల్లో అన్ని రకాల కోర్సులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఆల్ కోర్సెస్ అనమాట, ఆల్ కోర్సెస్. ఇక్కడ చూడండి, అదే ఐసీఆర్ కింద తీసుకున్నట్లయితే ఓన్లీ అగ్రికల్చర్ సమాఖ్య, అదే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాలేజీల్లో అగ్రికల్చర్ వ్యవసాయ విద్యను నిర్వహించేందుకు ఈ సమాఖ్య అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూజీసీ తీసుకున్నట్టయితే మనకి 1956లో స్టార్ట్ చేశారు. అదే విధంగా ఐసీఆర్ తీసుకుంటే 1929లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నట్లయితే ఒకే ఒక డౌట్, ఐసీఆర్ కాలేజెస్, యూజీసీ కాలేజెస్. మెయిన్ గా మనము అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకుంటే ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ యూజీసీ కాలేజీలో అన్నిట్లో మనకి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే ఓన్లీ ఐసీఆర్ కిందనే మాత్రమే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పెట్టారు. ఎక్కడ? ఏపీ అండ్ తెలంగాణ, టీఎస్, ఈ రెండు స్టేట్లలో మాత్రమే ఐకార్ కింద అగ్రికల్చర్. మిగిలిన అన్ని స్టేట్స్ లో తీసుకున్నట్టు యూజీసీ కింద ఉండేటువంటి ఆల్ కోర్సుల్లో కూడా అగ్రికల్చర్ అనేది ఒక పార్ట్ అనమాట. ఎందుకు ఒక పార్ట్ అంటే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది వాళ్ళు ఇచ్చేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కోర్సుల్లో కూడా మన అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫారెస్ట్ ఇవి కూడా ఒక కోర్స్ అనమాట యూనివర్సిటీ కింద ఉండేటువంటి. అదే విధంగా ఇప్పుడు దీన్ని ఉద్దేశించి కాదు, పక్కన పెట్టండి. ఐసీఆర్ అనేది ఎందుకు వచ్చిందంటే, మెయిన్ గా ఐసీఆర్ అనేది ఎందుకు వచ్చిందంటే మనకి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి గాను ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటది. అదే విధంగా వెటర్నరీ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అయ్యే వాళ్ళకి విసిఐ, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీంతో పోవాలంటే మనము ఏఐపివిటి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఫార్మసీ వాళ్ళకి పిసిఐ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నర్సింగ్ వాళ్ళకి వచ్చి నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. డెంటల్ వాళ్ళకి వచ్చి డిసిఐ, డెంటల్ కౌన్సిల్. ఈ విధంగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ కోర్సుకు మాత్రం ఎందుకు యూజీసీలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే ఐసీఆర్ అనేటువంటి మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరన్నా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కావాలనుకునే వాళ్ళు మనకి యూజీసీ ఎడ్యుకేషన్ కన్నా కూడా ఐసీఆర్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ఏపీ తెలంగాణలోనే కాకుండా ఇంకా రాబోయే కాలంలో కూడా మొత్తం ఐసీఆర్ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజీసీ కింద ఎవరు ఎడ్యుకేషన్ తీసుకోకండి. మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే కూడా ఎవరికి చెప్పద్దండి. ఎందుకంటే ఐసీఆర్ కింద ఉండే మొత్తం 70 యూనివర్సిటీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్. అదే విధంగా యూజీసీ కింద మొత్తం 400 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కన్నా 400 యూనివర్సిటీస్ ఉన్నాయి మొత్తం. ఈ 400 యూనివర్సిటీల్లో కూడా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ కూడా 70 యూనివర్సిటీలు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. కానీ ఏపీ అండ్ టిఎస్ ఈ రెండిట్లో ఉండేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూజీసీ కింద ఉండేటువంటి యూనివర్సిటీల్లో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. ఇక్కడ మాత్రం ఐసీఆర్ కింద ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి ఐసీఆర్ కింద ఉండేటువంటి వాటిలో మాత్రమే అగ్రికల్చర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉదాహరణ గమనించండి, అదర్ స్టేట్స్ అన్నిట్లో కూడా యూజీసీ వర్కౌట్ లో ఉంది. సో ఇక్కడ ఐసీఆర్ లో కూడా ఐసీఆర్ లోనూ రన్ చేస్తున్నారు, అదర్ స్టేట్ లో అదే విధంగా యూజీసీలో రన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు చాలా మంది స్టూడెంట్స్ కూడా యూజీసీ ఎడ్యుకేషన్ తీసుకుంటారు చాలా మంది, అదే విధంగా ఐసీఆర్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. యూజీసీలో మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉండేటువంటి కాలేజీలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎస్ఏయు, స్టేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన మనం ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అవుతాం. అదే విధంగా ఐసీఆర్ కాలేజీలో సీట్ కొట్టాలంటే స్టేట్ ఎంట్రన్స్ పెట్టారు. అదే విధంగా కామన్ ఎంట్రన్స్ ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ పెట్టేటువంటి ఏఐడబ్ల్యూఏ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ప్రొసీజర్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ డిస్కషన్ మీద ఇప్పుడు ఇది వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్ ఏ విధమైన కోర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్ ఒకటే అనేసి, అది దాంతో సీట్ రాకపోతే చాలా మంది నిరాశ చెందుతారు. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గమనించండి,
ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క కోర్సు నందు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ ఏమిటంటే, ఫస్ట్ది స్టేట్ ఎంట్రన్స్, అంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి యూనివర్సిటీల్లో కానీ కాలేజీలో కానీ ప్రవేశం పొందేదానికి పెట్టేటువంటి ఎంట్రన్స్ ఫస్ట్ది. రెండోది తీసుకుంటే ఆల్ ఇండియా ఎంట్రన్స్. ఆల్ ఇండియా ఎంట్రన్స్, ఈ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆల్ ఇండియాలో ఉండే కాలేజీలో సీట్లు రావచ్చు. సో నెక్స్ట్ మూడోది తీసుకున్నట్లయితే యూనివర్సిటీ ఎంట్రన్స్, అంటే కాలేజీలు యూనివర్సిటీలు వాటి పరిధిలో ఉండేటువంటి ఎంట్రన్స్ అన్నమాట. యూనివర్సిటీ ఎంట్రన్స్ అన్నవచ్చు, లేదంటే కాలేజ్ ఎంట్రన్స్ అన్నవచ్చు. ఈ మూడు ఎంట్రన్స్ బేస్ చేసుకొని మనం సీట్ అనేది ఈజీగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్టేట్ ఎంట్రన్స్ మాత్రమే రాసిన వాళ్ళకి సీట్ రాలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఆల్ ఇండియా ఎంట్రన్స్ అటెంప్ట్ చేస్తే దీంతో చేయొచ్చు. లేదంటే కాలేజ్ వాళ్ళు లేదా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎంట్రన్స్ మనం అటెంప్ట్ చేసినట్టయితే ఇంకా ఈజీగా వస్తుంది. ఈ 3 ఆప్షన్ మనం 3 రాళ్ళు వేసి పెట్టినా ఆల్రెడీ. లేదంటే మనం ఏదో ఒకే ఆప్షన్ మీద నిలబడుకున్నట్లయితే ఆ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే రాకపోవచ్చు. మాక్సిమం 95% రాదు. ఎందుకంటే మనం ఒకే ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే ఎంట్రన్స్ రాయాలంటారో వాళ్ళకి 3 ఆప్షన్లు మనము చూస్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు యూజీసీ కింద ఐసీఆర్ కింద ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, ఐసీఆర్ లో ఒక అతను జాయిన్ అయ్యాడు. ఐసీఆర్ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీకి జాయిన్ అయ్యాడు, ఏజీబీఎస్సీ జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ అతను ఎంఎస్సీలో ఎంటర్ అవ్వాలంటే నెక్స్ట్ ఐసీఆర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళకి. ఐసీఆర్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ మెరిట్ క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఎంఎస్సీకి ఎంట్రన్స్ వెళ్తాడు. ఫస్ట్ ఆప్షన్ అయిపోయిందా? ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు ఎంఎస్సీ ఐసీఆర్ లో చేసిన వాళ్ళు నెక్స్ట్ పిహెచ్డీ చేసుకునేది ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ ఆప్షన్. ఇదే విధంగా వీళ్ళకి ఐసీఆర్ లో వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎక్కడ వర్క్ చేసుకోవాలన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది ఐసీఆర్ వాళ్ళ యొక్క రూట్ అన్నమాట. నెక్స్ట్ యూజీసీ వాళ్ళ రూట్ చూడండి. యూజీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చూడండి, రాను రాను రోజు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ కోర్సుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆధారంగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తున్నారు. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో అగ్రికల్చర్ కోర్సులు కానీ నెక్స్ట్ సైన్స్ డిపార్ట్మెంట్ కోర్సులు కానీ ఆల్రెడీ 4 years బ్యాక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు పరిస్థితి, వాళ్ళ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జాయిన్ అవ్వాలి. అదే విధంగా రెండో ఆప్షన్ ఏమిటంటే, ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు నెక్స్ట్ 4 years, ఆఫ్టర్ 4 years వాళ్ళ యొక్క స్కోప్ కానీ వాళ్ళ యొక్క జాబ్స్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ లో అనే దాన్ని ఉద్దేశించుకొని జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ యూజీసీ స్టూడెంట్స్ తీసుకుంటే ఎవరైతే యూజీసీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉండేటువంటి యూజీసీ అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అవుతారో స్టూడెంట్స్ వాళ్ళు చూడండి, వీళ్ళు ఎంఎస్సీలో ఖచ్చితంగా ఐసీఆర్ చేయాలి. ఎందుకంటే ఎంఎస్సీలో ఐసీఆర్ చేస్తేనే నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఏమి, నెక్స్ట్ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయితే ఏమి, విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఈ 3 జాబ్స్కి ఐసీఆర్ వాళ్ళకి పెట్టినట్టు మనకి ఇప్పుడు ఉండేది. సో ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు యూజీసీలో నెక్స్ట్ ఖచ్చితంగా ఐసీఆర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు నెక్స్ట్ ఎంఎస్సీకి ఎంటర్ అవ్వాలంటే ఐసీఆర్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఐసీఆర్ ఎగ్జామ్ రాసినట్లయితే దీంతో మనం సెలెక్ట్ అయినా కూడా మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ కావు. డాక్యుమెంట్స్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ నెక్స్ట్ ఎంఎస్సీకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ కావు. ఎందుకంటే ఐసీఆర్ వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎంఎస్సీలోకి ఐసీఆర్ వాళ్ళు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో మీరు ఐసీఆర్ రాసి క్వాలిఫై ఏదో విధంగా జాయిన్ అయిపోయినారు. ఎంఎస్సీ వరకు అయిపోయింది. నెక్స్ట్ పిహెచ్డి చేయాలనుకుంటారు. ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి చేయాలనుకుంటారు. పిహెచ్డి చేసిన తర్వాత కూడా మీకు పిహెచ్డీలో ఎంఎస్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కావు. ఎందుకు డాక్యుమెంట్స్ అప్లోడ్ కావు పిహెచ్డీలో కూడా. ఎందుకంటే మనకి ఏజీబీఎస్సీలో యూజీసీ కింద ఉంది కాబట్టి ఇక్కడ ఎంఎస్సీలో కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ కావు. ఒకవేళ ఎంఎస్సీ వచ్చిన తర్వాత పిహెచ్డీలో అసలు అప్లోడ్ కావు. ఎందుకంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొత్తం కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో ఉంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ అవ్వాలంటే మనకి ఐసీఆర్ రికగ్నేషన్ అనేది ఉండాలి. యూనివర్సిటీకి ఎప్పుడైతే ఐసీఆర్ రికగ్నేషన్ ఉంటుందో వాళ్ళంటికి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. అది 4 years బ్యాక్ అయితే ఆ విధంగా లేదనమాట, అన్ని ఒకేలా ఉన్నాయి సిచ్యువేషన్స్. సో ఇప్పుడు చూడండి, ఐసీఆర్ యూజీసీ ఈ రెండిట్లో కూడా మనం యూజీసీలో తీసుకునేటువంటి కోర్సు ఏదైనా అయిపోని బానే ఉంటది, మంచి కోర్సే. కాకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ మాత్రం తీసుకోవద్దండి. ఎవరైనా కూడా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా జాయిన్ అయితే
అగ్రికల్చర్ కోర్సు అదర్ స్టేట్స్ లో జాయిన్ అయితే వాళ్ళకి ఐసీఆర్ లోకి ఎంట్రన్స్ లేదు, ఏ విధంగానూ లేదు. వాళ్ళు ఎంట్రన్స్ రాసి వచ్చినా లేకపోతే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ రాసి వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే రూల్స్ అంతా చేంజ్ అయిపోయినాయి. సపోజ్ మీకు యూజీసీలో చదివినటువంటి స్టూడెంట్స్ కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్, యూజీసీలో చదివినటువంటి స్టూడెంట్ కి ఒక జాబ్ వచ్చింది, అగ్రికల్చర్ లో జాబ్ వచ్చింది. అతను ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనమాట. ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఐకార్ లోనే ఉంది. ఎందుకంటే బీఎస్సీ వరకు బీఎస్సీ వరకు యూజీసీలో చేశాడు, నెక్స్ట్ వచ్చి ఐకార్ లో చేశాడు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు అగ్రికల్చర్ బిఏ సర్టిఫికేట్స్ తీస్తే బయట అప్పుడు అవి ఐసీఆర్ లోనే ఉండాలి. మనకి ఐసీఆర్ లో ఎక్కడుంది? ఐసీఆర్ లో లేదు కదా. సో ఎంఎస్సి మాత్రం ఐకార్ లో ఉంది. సో ఇది నాట్ ఎలిజిబుల్. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీ జూనియర్స్ కానీ మీ సీనియర్స్ కానీ ఎవరన్నా కూడా మెయిన్ గా ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలో చదువుతుంటే వాళ్ళని డ్రాప్ అవ్వడం బెస్ట్. ఆ కోర్సులు మనకు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా ఐసీఆర్ పరిధిలోకి వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. వీళ్ళు బిజినెస్ పరంగా, నెక్స్ట్ మార్కెటింగ్ సెక్టార్ పరంగా, ప్రైవేట్ సెక్టార్ పరంగా అయితేనేమి బాగుంటది. కానీ యూజీసీ వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్ లో అగ్రికల్చర్ ఆఫీసరు, నెక్స్ట్ ఏడిఓ, నెక్స్ట్ సైంటిస్టులు గాను వీటికి వెళ్ళాలంటే యూజీసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఎంఎస్సి కూడా నాట్ ఎలిజిబుల్. అదే యూజీసీలో ఎంఎస్సి చేయాలంటే ఎలిజిబుల్, యూజీసీలో ఎంఎస్సి అగ్రానమీ కానీ వీటికంతా ఎలిజిబుల్. అంతేగాని ఐకార్లో ఎంఎస్సి చేయాలంటే నాట్ ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది చాలా దృష్టిలో పెట్టుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడే ఉంటే కూడా మన మామూలు ఎంఎస్సి జాయిన్ అయినా కూడా తప్పులేదు, కానీ అగ్రికల్చర్ ఎంఎస్సి మాత్రము ఐసీఆర్ లోనే చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.